ఈ మధ్య కాలంలో పెద్ద సమస్య, చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఏమిటంటే చిన్న పెద్ద తేడా లేకుండా అధిక బరువు. అయితే ఆహారంలో చిన్నపాటి మార్పులు, కొద్దిపాటి మార్పులు చేసుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించవచ్చు ఓవర్ వెయిట్ విషయంలో. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ఓవర్ వెయిట్, దీనికి మీరు చేయాల్సిందల్లా ఆహారంలో ఒక 5 రకాల మార్పులు మాత్రమే. వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, అసలు బరువు ఎందుకు పెరుగుతుంది అంటే ఎక్కువసేపు కూర్చోవటం వల్ల మన శరీరంలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవటం వల్ల. దీంతోపాటు అనేక వ్యాధులు కూడా ఈ ఒబేసిటీ వల్ల మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నం చేసినా కనీసం ఒక 4 అడుగులు కూడా వేయటానికి మీకు కుదరకపోతూ ఉంటే, ఇల్లు ఆఫీసు ఇవే సరిపోతూ ఉంటే, లేదా పక్క వీధిలో జిమ్ ఉన్నా, లేకపోతే మనీ పే చేసేటువంటి స్తోమత మీకు ఉన్నా, టైం లేదు అని మీరు వాయిదా వేస్తూ ఉన్నా, తినటానికే తగినంత సమయం దొరక్క మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, ఇప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటే, అప్పుడు ఈ సమస్యలన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ తిండిలో మార్పు చేసుకోవాలి. అంటే ఆకలిగా అనిపించినప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అధిక కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. దీంతో ఈ ఒబేసిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ఒబేసిటీ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకునే మార్గాల గురించి విపరీతంగా ప్రయాసపడుతూ ఉంటారు. ఒకసారి బరువు పెరిగితే తగ్గటం అంత తేలిక కాదు. అందుకే తీసుకునే టైంలోనే, అంటే ఆహారాన్ని తీసుకునే టైంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అప్పుడు ఈజీగా మీరు బరువు తగ్గొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం ఇంట్లో తయారు చేసిన ఆహారాలు మాత్రమే మీరు తీసుకోవాలి. బయట ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళకండి. అయితే ఇక్కడ చాలామంది ప్రాబ్లం ఏంటంటే బెల్లీ ఫ్యాట్, అంటే ఈ పొట్ట బాణపొట్లా తయారవుతూ ఉంటుంది. తమను తాము చూసుకోవడానికి కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు. అయితే ఏ కారణాల వల్ల ఇలాగా బొడ్డు చుట్టూ లేకపోతే ఈ కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది, ఇది ఆలోచించాలి. 1 ఇన్సులిన్, 2 కార్టిసాల్, 3 ఈస్ట్రోజన్. అంటే ఇన్సులిన్ ఓవర్గా సెక్రీట్ అవటం వల్ల, కార్టిసాల్ హార్మోన్ ప్రభావం వల్ల, ఈస్ట్రోజన్ వల్ల ఇద్దరిలోనూ, అంటే పురుషులు మహిళలు స్త్రీలలో ఇద్దరిలో కూడా ఈ బొడ్డు చుట్టూ కూడా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ తయారవుతూ ఉంటుంది. అలాగే ఇంకొన్ని అంశాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆల్కహాల్, అలాగే కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ వాడటం, పిండి పదార్థాలు, అలాగే మీ లైఫ్ స్టైల్, ఇంకా ముఖ్యంగా ప్రాసెస్ చేసినట్టు ఆహారాలను ఎక్కువ తింటాం. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. ఇక ముందుగా పరిష్కారాల విషయానికి వస్తే, ఒకవేళ మీరు ఇలాగా ఒబేసిటీతో సతమతం అవుతుంటే ఏం చేయాలి? ముందుగా కాలేయాన్ని శుభ్రం చేసుకోవటం ముఖ్యం. పొట్టలో నిలవ ఉండేటువంటి ఆ కొవ్వు కాలేయం పనితీరుని దెబ్బతీస్తుంది. కాలేయం తన పనిని తాను సరిగ్గా నిర్వర్తించలేదనుకోండి, అప్పుడు పొట్టలో చాలా నీరు చేరుతుంది. అలాగే ఈ అసిడిటీ లాంటి అన్నిటికీ కారణం ఇదే కదా. అందుకే ముందుగా లివర్ని డీటాక్స్ చేసుకోవాలి. దీనికోసం మీ ఆహారంలో ప్రోటీన్ని తగ్గించాలి, అలాగే కొవ్వుని కూడా తగ్గించి తీసుకోవాలి, ఇది ముఖ్యం. అలాగే కార్బోహైడ్రేట్స్, వీటిని తీసుకుంటూ ఉంటే దాన్ని కూడా తగ్గించండి. దీంతోపాటు మరి పెంచాల్సింది ఏమిటంటే కూరగాయలు, ఆకుకూరలు, వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది బొడ్డు చుట్టూ కొవ్వు కరిగించడానికి మీకు సహాయపడుతుంది. ఇక అన్నిటికీ మించి కొవ్వుని మరీ రెస్ట్రిక్ట్ చేసిన పని లేదు. కొవ్వు మనకి కూడా అవసరం. కాబట్టి ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవాలి. అంటే ఆహారంలో 1 టీ స్పూన్ నెయ్యి రోజు మొత్తం మీద, అలాగే కొబ్బరి నూనె, ఇంకా ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఇలాగా ఈ ఆర్గానిక్ ఆయిల్స్ని మీరు వాడుకోవచ్చు. అవకాడో ప్రత్యేకత ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది మెరుగుపరుస్తుంది. అంటే టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక నెయ్యిలో అయితే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా మీరు టోటల్ ఫ్యాట్ మీకు రేషన్లో 1 టీ స్పూన్ నెయ్యి, అంటే 5 గ్రాముల నెయ్యి మీకు రోజుకి 20 మిల్లీలీటర్ల నూనె వరకు అవసరం. నూనె పదార్థాలు కానీ ఫ్యాట్ కానీ, దాంట్లో ఒక 5 గ్రాములు అంటే 5 మిల్లీలీటర్ల నెయ్యి వాడుకోవటం వల్ల అదనపంగా ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. నెయ్యి శరీరానికి శక్తిని ఇస్తుంది, అలాగే బింజ్ ఈటింగ్ని తగ్గిస్తుంది. ఇక అన్నిటికీ మించి ఈ రోజులలో మనం చూస్తున్నటువంటి మేజర్ అలవాటు ఏంటంటే మద్యం. పొరపాటును కూడా ఆల్కహాల్ తీసుకోవద్దు, అన్నీ ఎంప్టీ క్యాలరీసే. ఆల్కహాల్ ఆకలిని, ఒత్తిడిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. పైగా చెప్పుకున్నాం కదా, ఎంప్టీ క్యాలరీస్, ఆల్కహాల్లో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో బెల్లీ ఫ్యాట్, అంటే
ఆ పొట్టలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకొకటి కెఫీన్ తీసుకోవడం కూడా తగ్గించండి. కెఫీన్ జీవక్రియ రేటుని పెంచుతుంది. దీంతో కొంతకాలం తర్వాత దానికి ఇక అలవాటు పడిపోతూ ఉంటారు. దీంతో ఇక మానేయడం కష్టం అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం, కెఫీన్ తగ్గించడం చాలా ముఖ్యం. అన్నిటికీ మించి మీ లైఫ్ స్టైల్, దినచర్యని సరిచూసుకోండి. అంటే ఇలా సరిచూసుకోవడం వల్ల ఇది త్వరగా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. అలాగే రాత్రిపూట ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్గా ఆహారం తీసుకోండి. అది కూడా సాయంత్రం 7 లోపు తీసేసుకోండి. ఇది లేకపోతే ఏమవుతుందంటే 7 తర్వాత తీసుకున్న, అపరిమితంగా తీసుకున్న కొవ్వు కింద మారుతూ ఉంటుంది. ఎందుకంటే యాక్టివిటీ ఉంటుంది కదా, దీంతో బరువు పెరుగుతారు. అన్నిటికీ మించి భంగిమ కూడా చాలా ముఖ్యం. భంగిమని సరిచూసుకోండి. ఆఫీసులో ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చుంటే కొవ్వు పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి గంటకి లేచి ఒక 5 నిమిషాలు నడుస్తూ ఉండండి. గంటకి లేవాలని మీరు కావాలంటే మీ ఫోన్లో అలారం సెట్ చేసుకోవచ్చు. అన్నిటికీ మించి యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా ముఖ్యం. శారీరక శ్రమ చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు వ్యాయామం చేయలేకపోతే వారానికి 5 రోజులన్నా సరే వ్యాయామం చేస్తూ ఉండండి. బరువు తగ్గడానికి బెస్ట్ పద్ధతి ఏంటంటే క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయటం. 70-30 రూల్ అంటారు. అంటే 70% ఆహార నియంత్రణ, 30% ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వీటి మీద ఫోకస్ పెట్టడం. ముఖ్యంగా శారీరక శ్రమ అనేది బరువు పెరగటానికి ఒకవేళ మీరు శారీరక శ్రమ చేస్తూ ఉంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ చేయకపోతే బరువు పెరగటానికి దారితీస్తుంది. ఇలాగ బరువు పెరిగినందువల్ల గుండె జబ్బులు, మధుమేహం ఇలాంటి వ్యాధుల ప్రమాదం, రిస్క్ పెరుగుతుంది. ఇక అన్నిటికీ మించి మీ హ్యాబిట్స్, అలవాట్లను మార్చుకోండి. అంటే అలవాట్లను మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యం పైన మంచి ప్రభావం చూపిస్తుంది. ఇంకోటి, జీవనశైలి మార్పుల వల్ల మానసికంగా కూడా మీరు హెల్తీగా ఉంటారు. మానసికంగా ఎప్పుడైతే హెల్తీగా ఉంటారో అప్పుడు బింజ్ ఈటింగ్, అంటే ఎమోషనల్ ఈటింగ్ అనేది తగ్గిపోతుంది. అయినప్పటికీ మీరు ఈ బరువుతో పోరాడుతుంటే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.